హలో హంగ్రీ బర్డ్స్, వెల్కమ్ టు మహా అర్జున్స్ కిచెన్. ఈరోజు మనం చేయబోతుంది వాటర్ మెలాన్ జ్యూస్. సమ్మర్లో కూల్ ఉండడానికి ఇవాళ వాటర్ మెలాన్ జ్యూస్ చేయబోతున్నాను వితౌట్ షుగర్. అండ్ ఫస్ట్ మనము జ్యూస్ చేసే కంటే ముందు మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి పీసెస్. ఇది చాలా కూల్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. సో నేనేంటంటే ఇక్కడ షుగర్ లేకుండా చేద్దామని అనుకుంటున్నాను. సో విల్ ట్రై టుడే. ఫస్ట్ ఇంకొకటి, వాటర్ మెలన్ మనం బయట చూసి తెచ్చుకోవాలి. కొన్ని ఏంటంటే బయట ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అని అంటున్నారు. సో ఇట్లా ఎల్లోయిష్గా ఉందనుకోండి, అది న్యాచురల్గా పండించిన ఫ్రూట్ అనమాట. ఇట్స్ అన్ ఆర్గానిక్ ఫ్రూట్. సో నేను పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్ వేసుకుంటున్నాను ఫస్ట్. సమ్మర్లో మోస్ట్లీ జ్యూసెస్ తాగడమే బెటర్. ఆల్మోస్ట్ ఏంటంటే సాలిడ్ ఐటమ్స్ తినలేకపోతాము. సో ఇట్లా లిక్విడ్గా ఉంటే బీవరేజెస్ టైప్, సో మనకి ఈజీగా పోతుంది సమ్మర్లో. నాకేంటంటే ఈజీ ప్రాసెస్ కోసం నేను ఫస్ట్ పీసెస్ని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను, డైరెక్ట్ బ్లెండ్లో వేయకుండా. కానీ వాటర్ మెలన్లో సీడ్స్ తీయడం చాలా కష్టం. సో కనిపించినవి మాత్రమే తీసేయగలుగుతాము. సో నేను చూడండి పీసెస్ ఎలా కట్ చేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. సో మీకు ఇష్టం ఉంటే మీరు కూడా అలా బౌల్లో కట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అలా వద్దు అంటే డైరెక్ట్ బ్లెండ్లో కూడా వేసుకోవచ్చు. సో ఇది చాలా కూల్ బాడీకి కూడా. ఇన్ కేస్ ఎవరికైనా బాడీ హీట్ ఉన్నా కూడా ఈ జ్యూస్ తాగడం వల్ల, ఆర్ ఫ్రూట్ కూడా తినొచ్చు మనము. సో ఏమైనా వేడి అట్లాంటివి ఉంటే కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. సో నేను ఇప్పుడు బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకోబోతున్నాను. సో ఇంకా కూల్గా కావాలి అంటే మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. దట్ ఈజ్ అన్ ఆప్షన్. సో నేనేంటంటే కొంచెం కూల్గా ఉండడానికి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. బట్ ఇక్కడ నేను షుగర్ మాత్రం యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే యూ కెన్, బట్ ఇప్పుడు ఏంటంటే షుగర్ అనేది అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి. సో ఇట్లా అయినా కూడా స్వీట్నెస్ అనేది ఉంటుంది వాటర్ మెలన్లో. సో నో ప్రాబ్లం. మనం ఇంకేంటంటే ఇది డైరెక్ట్గా ఇట్లా కూడా తాగొచ్చు జ్యూస్. మనము ఏంటంటే ఇట్లా వడబట్టకుండా. బ్లెండర్లో ఏ జ్యూస్ అయినా ఫాస్ట్గా అవుతుంది, చాలా బాగుంటుంది. బ్లెండర్లో జ్యూస్ చేసుకోవడం అయినా చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది. సో జ్యూస్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు నేను స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి నేను ఇట్లా బాటిల్స్లో పెట్టుకుంటున్నాను. మోస్ట్లీ వీ డోంట్ యూజ్ ఎనీ ప్లాస్టిక్స్. సో మేము మోస్ట్లీ ఇట్లాంటివే యూజ్ చేస్తుంటాము. సో మీరు కూడా అట్లాంటివే ట్రై చేయండి. ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ బ్లెండర్కి ప్లాస్టిక్ ఉందని మాత్రం అనకండి, అది మంచిదే. సో స్టోరింగ్ చేసుకోవడానికి నేను ఇందులో పోసుకొని పెట్టుకుంటాను. మనం ఎప్పుడైనా తాగేయచ్చు ఈజీగా, ఎప్పుడంటే అప్పుడు తాగొచ్చు స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో. ఫైనల్గా దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్. సో మా వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్ డౌన్ ఇన్ కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.